హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా స్కీమ్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి అయితే తీసుకురావడం జరిగింది. జస్ట్ మీరు 30 రూపీస్ అనేది చెల్లించి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఈ 2 టెస్టులు ప్రజెంట్ మన యాప్లో అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. సో వాటిని చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావచ్చు అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఒకసారి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 3 అప్లికేషన్లకు ఇవ్వాలే ఆఖరంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. సో గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయడానికి ఈరోజు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు మీరు వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా గ్రూప్ 3 ఉద్యోగాలకు అప్లై చేయకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నిన్నటి వరకు ఇక్కడ అప్లికేషన్స్ కనుక చూసినట్లయితే 4,70,000 అప్లికేషన్స్ వచ్చినట్టు ఇక్కడ మనకు TSPSC అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. మొత్తం మనకు మొదటగా 1363 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా రీసెంట్గా మనకు బీసీ గురుకులాలో ఉన్నటువంటి కొన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కూడా దీనిలో యాడ్ చేయడం జరిగింది. 12 పోస్టులు అయితే యాడ్ చేశారు. మొత్తం 1375కు చేరినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే ఇమీడియట్గా గ్రూప్ 3 ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. జనరల్గా 12 o'clock అని చెప్పేసి అనుకుంటారు. సాయంత్రం 5 గంటల లోపే దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే యాక్టివేట్లో ఉంటుంది కనుక సో ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 2 దరఖాస్తు గడువు పొడిగించాలంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 2 దరఖాస్తు గడువును పొడిగించాలని నిరుద్యోగ సంఘాలు కావచ్చు, బీజేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సో ఈ మేరకు బుధవారం ఆయా సంఘాల నాయకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రం అయితే అందజేశారు. సో ఈ సందర్భంగా విద్యార్థి జనసమితి అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగుల యొక్క కోరిక మేరకు గ్రూప్ 2 దరఖాస్తు చేసుకునేందుకు మరో 2 వారాలు పొడిగించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. సో చివరి 3 రోజులు ఇంటర్నెట్ సమస్య వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. సో దీనికి సంబంధించి మరొక 2 వారాలు గ్రూప్ 2కు సంబంధించిన దరఖాస్తును పొడిగించాలని చెప్పేసి నిన్న సో TSPSC చైర్మన్ కలిసి ఒక వినతి పత్రం అయితే అందించడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే మనకు ఇక్కడ శిశు సంక్షేమ అధికార పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో CDPOకు సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకు TSPSC రిలీజ్ చేసింది. మొత్తం 54 మందిని అయితే ఎంపిక చేయడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మార్చి 1, 2వ తేదీలో ఉంటుందని చెప్పేసి మనకు TSPSC అయితే ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది దానికి సంబంధించిన వెబ్ నోట్. ఇది ప్రజెంట్ మనకు TSPSC వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. సో ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మొత్తం 54 మందిని ఎంపిక చేసినట్లు మనకు ఈ వెబ్ నోట్లో అయితే ఉంది. సో వీరికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మార్చి 1 అదేవిధంగా 2వ తేదీలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు పేపర్ ప్రకటన ద్వారా అయితే TSPSC అయితే తెలియజేసింది. సో ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ప్రిలిమ్స్లోనే రిజర్వేషన్ల అనే టైటిల్ తోటి మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సుమారు పుష్కర కాలం నిరీక్షణ తర్వాత తెలంగాణలో వెలువడినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఆది నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. సో జనవరిలో విడుదలైనటువంటి గ్రూప్ 1 ప్రిలిమరీ పరీక్ష ఫలితాల మీద వివాదం రాచుకుంటుంది. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ప్రిలిమరీ పరీక్ష ద్వారా ఎంపిక చేసి రూపొందించినటువంటి మెయిన్స్ అర్హత జాబితాపై పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో నోటిఫికేషన్కు సరిగ్గా ఒక రోజు ముందు తెచ్చినటువంటి జియో నెంబర్ 55 ఈ వివాదాలకు ఆజ్యం పోస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గతంలో వెలువడ్డటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లలో పేర్కొన్నటువంటి పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్లకు అతీతంగా 1:50 నిష్పత్తి చొప్పున మెయిన్స్కు అర్హుల జాబితా రూపొందించేవారు. కానీ ఇప్పుడు వెలువడ్డటువంటి నోటిఫికేషన్లో అందుకు భిన్నంగా రిజర్వేషన్ల వారీగా మెయిన్స్కు అర్హత జాబితాను రూపొందించారు. సో ప్రిలిమరీ పరీక్షలో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని పలు కేసుల్లో కోర్టులు స్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా సో మనకు TSPSC
టీఎస్పీఎస్సీ వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అంటే ప్రిలిమ్స్లో రిజర్వేషన్లు పాటించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అంటే మనకి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చినది ఏంటంటే ప్రిలిమ్స్లో రిజర్వేషన్లు గతంలో లేవు, సో అట్లా ఇవ్వకూడదని చెప్పేసి కోర్టు పలు కేసెస్లో కూడా కోర్టు తీర్పులు ఇచ్చాయి. దానికి అతీతంగా మనకు టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకే సో ఇటువంటి వివాదాలు చుట్టుముడుతున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అందుకు గాను సో ప్రభుత్వం పలు సందర్భాల్లో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా తీసుకొని మధ్య మార్గంగా సో జీవో నెంబర్ 55ని అనుసరించడంతో పాటు అవసరమైతే నిష్పత్తిని పెంచి ఆశావాహులకు అవకాశాలు ఎక్కువ సంఖ్యలో కల్పించడం ద్వారా ఈ ప్రక్రియను వివాదాల సుడిగుండం నుంచి గట్టెక్కించవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే మనకు గురువు 1కి సంబంధించి ఈరోజు రావడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు ఉద్యోగం వచ్చేలా డిగ్రీ సిలబస్ అంటూ మరొక అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో జరగవచ్చు. వచ్చే ఏడాది OU-KUలో 4 సబ్జెక్టులో మార్పులు అని చెప్పేసి ఇక్కడ జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో డిగ్రీ అయిపోగానే ఉద్యోగం దొరికేలా సిలబస్లో మార్పు చేయనట్లు ఉన్నత విద్యా మండలి ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. సో వచ్చే ఏడాది నుంచి కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ తదితర కోర్సుల్లో కొత్త సిలబస్ అమల్లోకి తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో దీన్ని ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా కాకతీయ వర్సిటీలో అమలు చేయనట్లు పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో డిగ్రీ అయిపోగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా మరొక 4 కొత్త కోర్సులను మనకు వచ్చే ఏడాది నుంచి ముఖ్యంగా KU, OUలో తీసుకురానున్నట్లు మనకి ఇక్కడ దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 5395 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు ఐటీఐ బ్యాక్గ్రౌండ్ తోటి 3500 ఉద్యోగాలని, అదేవిధంగా నాన్ ఐటీఐ బ్యాక్గ్రౌండ్ తోటి 1887 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి మనకు తెలంగాణలో హైదరాబాద్ అదేవిధంగా మెదక్లో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కూడా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ మనకు అప్రెంటిస్షిప్ ఉద్యోగాలు. సో ఇక్కడ 10th తోటి అదేవిధంగా 10th ప్లస్ ఐటీఐ తోటి కూడా వీటికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ నెల 27 నుంచి మీరు ఆన్లైన్లో వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 28 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఏజ్ కనుక చూసినట్లయితే 15 to 24 ఇయర్స్ మధ్య మీకు ఏజ్ అనేది ఉండాలి. సో దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. ఇది ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్. సో మీకు 1 to 2 ఇయర్స్ ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. దానిలో కొంత స్టైఫండ్ కూడా ఇస్తారు. ఒక 6,000 to 7,000 వరకు మీకు స్టైఫండ్ కూడా ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో మీరు సెలెక్ట్ అయినట్లయితే ఈ సర్టిఫికేట్ ద్వారా ముందు ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కనుక ఏమైనా జాబ్స్ పడ్డట్లయితే మీకు ప్రియారిటీ అయితే ఉంటుంది. ఇది ఒక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అంతే. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక విషయాలు అయితే ఇక్కడ నాన్ ఐటీఐ కేటగిరీకి సంబంధించి మీరు 10th క్లాస్ అనేది పాస్ కావాలి. 10thలో 50% మార్క్స్ ఉండాలి. దాంతోపాటుగా మీకు 40% అనేటువంటిది మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా ఐటీఐ 10th ప్లస్ ఐటీఐ పోస్టులకు సంబంధించి మీకు 10th ఉండాలి. సో సంబంధిత ట్రేడ్లో మీరు ఐటీఐ చేసినట్టు అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ PDF నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముఖ్యంగా దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు 10thలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వీటికి సంబంధించి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే స్టైఫండ్ వచ్చేసి మీకు ఇక్కడ నాన్ ఐటీఐ జాబ్స్కి వచ్చేసి 6,000 ఉంటుంది అండ్ ఐటీఐ సంబంధించి 7,000 ఇస్తారని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మనకి ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ మనకు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, మెదక్లో వేకెన్సీస్ కూడా అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రీజియన్కి సంబంధించి ఇక్కడ మనకు సో మెదక్ అండ్ హైదరాబాద్లో టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే 438 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనకు ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పూర్తి PDF లింక్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇండియన్ బ్యాంక్లో 120 పోస్టులకు సంబంధించినట్టు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకి ఇక్కడ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇండియన్ బ్యాంక్ ద్వారా సో 128 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలో మనకు కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి 7 వేకెన్సీస్, మార్కెటింగ్ ఆఫీసర్ 13 అండ్ ట్రెజరీ ఆఫీసర్స్ 20 అండ్ ఫారెక్స్ ఆఫీసర్ వచ్చేసి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆఫీసర్ 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకుంటే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా అండ్ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రాజధానికి మరో సిరి అనే టైటిల్ తోటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. చిరుధాన్యాల అంతర్జాతీయ కేంద్రంగా IIMR అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 24న ప్రకటించినటువంటి ప్రధాని సో భారత్తో పాటు ఇతర దేశాలకు మార్గనిర్దేశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో పరిశోధనకు తెలంగాణలో మరొక అంతర్జాతీయ వేదిక అయితే ఏర్పాటు కాబోతుంది. సో హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ స్థాయి చిరుధాన్యాల కేంద్రంగా మనకు గ్లోబల్ మిల్లెట్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ త్వరలో ప్రారంభం కానుంది. సో ఇప్పటికే మనకి ఇక్కడ ఇక్రిషాట్ అంతర్జాతీయ కేంద్రంగా ఉండగా మరొక కేంద్రం ఇది రెండోది కాబోతుంది మనకు.
సో ఇక్కడ ఉన్నటువంటి జాతీయ స్థాయి చిరుధాన్యాల పరిశోధన సంస్థ మనకి ఏదైతే ఐఐఎంఆర్ ఉంది కదా, దాన్ని అంతర్జాతీయ సంస్థగా మారుస్తున్నట్లు మనకు కేంద్రం బడ్జెట్లో అయితే నిధులు కేటాయించింది. సో ఈ నెల 24న దాన్ని మోడీ గారు అయితే ప్రకటించినట్లయితే ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర ఉన్నటువంటి జాతీయ పరిశోధన కేంద్రం ఉంటుంది కదా, దాన్ని అంతర్జాతీయ పరిశోధన కేంద్రంగా అయితే మార్పు చేయబోతున్నారు. సో ఇది మనకు 1958లో మనకి ఇప్పుడు ఏదైతే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి జాతీయ పరిశోధన కేంద్రం అనేది 1958లో స్థాపించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో 1958లో ఇది ఒక జొన్న పరిశోధన కేంద్రంగా ఏర్పడినటువంటి సంస్థ 2014లో జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థగా మారింది. సో దాన్ని ఇప్పుడు అంతర్జాతీయ చిరుధాన్యాల సంస్థగా అయితే రూపొందించబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి వాటిని మనకు నేరుగా అడుగుతారు కనుక సో ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు నూతన డీసీజీఐగా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ అని చెప్పేసి ఇక్కడ ఒక నియామకానికి సంబంధించిన కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వ నియామక కమిటీ ఆమోదం అని చెప్పేసి ఇచ్చారు. సో భారత ఔషధ నియంత్రణ మండలి, సో మనకి ఏదైతే డీసీజీఐ ఉంటుంది కదా, దాని నూతన డైరెక్టర్ జనరల్గా మనకు డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీని నియమితులు చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇతను వచ్చేసి 2025 ఫిబ్రవరి 28 వరకు అయితే ఆ పదవులు అయితే కొనసాగుతారు. సో మనకి ఏంటంటే దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఔషధ ప్రమాణాలు కావచ్చు, నాణ్యతను ధృవీకరించే వాటికి సంబంధించి అనుమతులు ఇవ్వడంలో మనకు డీసీజీఐ మనకు ప్రముఖ పాత్ర అయితే పోషిస్తుంది. అంటే ముఖ్యంగా మనకి ఏంటంటే మందులు కావచ్చు, వ్యాక్సిన్స్, క్లినికల్స్ ఉంటాయి కదా, సో వాటికి అనుమతులు ఇవ్వడంలో సో ఇదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో దీనికి సంబంధించి మనకు ఇప్పుడు నూతన డైరెక్టర్ అయితే రావడం జరిగింది. సో ఆ నేమ్ గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ అని చూసినట్టయితే ఇక్కడ రేణు స్వరూప్ అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యన్కు ఫాబా పురస్కారాలు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు దేశంలో ప్రతిష్టాత్మక డాక్టర్ బిఎస్ బజాజ్ స్మారక ఫౌండేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్, దీన్నే మనం ఫాబా అంటాం. సో 2023కు సంబంధించినటువంటి అవార్డ్స్ని అయితే ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. సో కేంద్ర బయోటెక్నాలజీ విభాగంలో మాజీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ అదేవిధంగా ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ పరిశోధన సంచాలకులైనటువంటి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యన్కు ఈ అవార్డ్స్ అయితే దక్కడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు జీనోమ్ వ్యాలీలో ఈ అవార్డులు అయితే అందజేయనట్లయితే ప్రకటించడం జరిగింది. ఇక్కడ అవార్డు నేమ్ గుర్తుంచుకోండి, వీళ్ళ నేమ్స్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అవార్డుకి సంబంధించి మనకు దాదాపుగా డైరెక్ట్గానే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే మన అగ్రి స్టార్టప్లకు గుర్తింపు అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 4కి నీతి ఆయోగ్ జాబితాలో చోటు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు దేశంలో వ్యవసాయ రంగ పురోగతి అభివృద్ధికి సేవ చేస్తున్నటువంటి 75 స్టార్టప్లతో నీతి ఆయోగ్ బుధవారం ఒక నివేదికను అయితే విడుదల చేసింది. సో వీటిలో మనకు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 4కి అయితే చోటు దక్కడం జరిగిందనమాట. సో దానిలో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి 2 ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 2 ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టు వచ్చేసి మనకు రైతు నేస్తం ఫౌండేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఫౌండేషన్ ఇది. నెక్స్ట్ అక్వా ఎక్స్చేంజ్ వచ్చేసి ఇది కూడా విశాఖపట్నం ఏపీకి సంబంధించినటువంటి స్టార్టప్. ఇక తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే కార్నెక్స్ట్, సో ఇది హైదరాబాద్ చెందినటువంటిది. అదేవిధంగా మిల్లెట్ బ్యాంక్, ఇది కూడా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ. టోటల్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 4 అయితే వీటికైతే సెలెక్ట్ కావడం జరిగింది. మొత్తం నీతి ఆయోగ్ 75 స్టార్టప్లతో సంబంధించినటువంటి నివేదికను అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు 1వ తరగతిలో చేరాలంటే 6 ఏళ్ళు ఉండవలసిందే అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో కేంద్రం కొత్త నిబంధన, సో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తెరవడం జరిగింది. సో మనకు పాఠశాలలో అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. 1వ తరగతిలో చేరాలనుకునేటువంటి చిన్నారులకు కనీసం 6 ఏళ్ల వయసు ఉండాలనేటువంటి నిబంధన అయితే అమలు చేయాలని చెప్పేసి రాష్ట్రాలకు కేంద్రం అయితే సూచించింది. కనీసం 6 ఏళ్ల వయసులో ఉంటేనే 1వ తరగతిలో చేర్చుకోవాలని, ఈ నిబంధన అమలయ్యేలా చూడాలని చెప్పేసి రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మనకేదైతే నూతన విద్యా విధానంలో భాగంగా దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. మనకు 2020లో నూతన విద్యా విధానం అయితే వచ్చింది. చాలా ఇంపార్టెంట్. మనకు తరచూ ఈ నూతన విద్యా విధానానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనకు ప్రీవియస్లో అయితే అడగడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించి క్లియర్గా అయితే చూడండి. సో మనకి ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3 విద్యా విధానాలు అయితే రావడం జరిగింది. సో 2020లో మనకు 3వది వచ్చింది. అంతకుముందు మనకు 2 వచ్చినాయి. అవి ఏ ఇయర్స్లో వచ్చాయనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అని చూసినట్లయితే 22వ లా కమిషన్ గడువు పెంపు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 2024 ఆగస్టు 31 వరకు పొడిగించినటువంటి కేంద్ర క్యాబినెట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకేంటంటే ప్రస్తుత కాలానికి అనుగుణంగా లేనటువంటి చట్టాలను గుర్తించి వాటి యొక్క రద్దుకు సిఫార్సు చేయడంలో కొత్త చట్టాలను సంబంధించినటువంటి సూచనలు సలహాల కోసం నియమించినటువంటి 22వ లా కమిషన్ను కేంద్రం మరో 1.5 ఏళ్ల పాటు అయితే పొడిగించింది. సో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైనటువంటి కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు లా కమిషన్ యొక్క గడువును అయితే 2024 ఆగస్టు 31 వరకు అయితే పెంచుతున్నట్లు ఆమోదం అయితే తెలిపింది. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిందంటే లా కమిషన్ యొక్క వర్క్ ఏందని చెప్పేసి డైరెక్ట్ అడగవచ్చు. ఏంటంటే దీని ముఖ్యమైనటువంటి వర్క్ ఏంటంటే ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్న చట్టాలను సమీక్షించి సో వాటి రద్దుకు సంబంధించి సిఫారసు చేయడం కావచ్చు, కొత్త చట్టాలకు సంబంధించిన సూచనలు ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో ప్రజెంట్ మనకు యాక్చువల్గా 2020లో మనకి లా కమిషన్ అయితే నియమించడం జరిగింది. సో ఇది 2023 వరకు దీని యొక్క గడువు అయితే ఉండేది. సో నిన్నటి వరకు ఆ డేట్ అయితే కంప్లీట్ అయితే దాన్ని మరొక 1.5 year అయితే పొడిగించారు. సో ప్రజెంట్ మనకు 22వ లా కమిషన్ చైర్పర్సన్గా సో రితురాజ్ అవస్థి అయితే కొనసాగుతున్నాడు. సో ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ
సియాటిల్లో కుల వివక్షపై నిషేధం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అమెరికాలోనే తొలి నగరం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే భారతీయులకు జాడ్యం ఎల్లలు దాటి అమెరికాను కూడా కలవరపెడుతున్నది. సో అక్కడ విద్యా సంస్థలు కావచ్చు, పని ప్రదేశాల్లో అగ్రవర్ణాల వారు దళితులకు, ఇతర బలహీన వర్గాల పట్ల కుల వివక్షకు పాల్పడడం అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకి సియాటిల్ నగర కౌన్సిల్కు కుల వివక్ష నిషేధిస్తూ మంగళవారం చట్టం చేసింది. సో అమెరికాలో కుల వివక్ష నిషేధించినటువంటి మొదటి నగరంగా సియాటిల్ నిలిచినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకు అడుగుతారు ఇటీవల అమెరికాలో ఏ ప్రాంతంలో సో మొట్టమొదటిసారిగా కుల వివక్షతపై నిషేధం విధించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సియాటిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్కు కోటా అని చెప్పేసి చూడవచ్చు. సో ప్రకటించినటువంటి మధ్యప్రదేశ్. సో ఇక్కడ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు మధ్యప్రదేశ్లో మనకేదైతే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే కొనసాగుతున్నారు. సో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ స్టేట్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్కు స్పెషల్ కోటా కల్పించున్నట్లు వెల్లడించారు. సో బుధవారం బాల్ఘట్ జిల్లాలో లమోటాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన ప్రకటించడం అయితే ఇక్కడ జరిగింది. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుంచుకోండి. సో ఇటీవల ఈ క్రింది ఏ స్టేట్లో మనకు గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి స్టూడెంట్స్కు స్పెషల్ కోటాని ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ శ్రీ అన్నతో ఆరోగ్య భారత్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా ఐక్యరాజ్య సమితిలో 72 దేశాలు దీన్ని బలపరిచాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీంతో యుఎన్ 2023ను మనకు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా అయితే ప్రకటించింది. సో 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిరుడు ప్రధాని మోడీ గారు ఎర్రకోట నుంచి చేసినటువంటి ప్రసంగంలో దేశ సంస్కృతి సంప్రదాయాల్లో చిరుధాన్యాలు కూడా ఒక భాగంగా వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకే తాజా కేంద్ర బడ్జెట్లో మనకు దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు శ్రీ అన్న యోజన పేరిట మోడీ గారు అయితే ఒకదాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అడుగుతారు. సో ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి శ్రీ అన్న కావచ్చు, లేకుంటే కేంద్ర బడ్జెట్లో భాగంగా శ్రీ అన్న యోజన అనేది దేనికి సంబంధించి అని చెప్పేసి అడుగుతారు. సో ఇది మనకు చిరుధాన్యాల ఉత్పత్తికి సంబంధించి. సో దాని మీద ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో దీనిని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.